సరిహద్దులు శ్మశానంగా మారుతున్నాయి. సముద్రంలోకి దూకిన అభాగ్యులు ఒక్కొక్కరుగా జలసమాధవుతున్నారు. సరిహద్దు దాటితే బతుకు బాగుపడుతుందనుకున్న వారి కలలు నీటిపాలవుతుంటే అసలు స్పెయిన్ సరిహద్దులో ఏం జరుగుతోంది తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇటుపక్క ఒక ఊరు, అటుపక్క మరో ఊరు. కానీ రెండు ఊళ్ళ మధ్య జీవితాలు మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత వేరు. ఒకవైపు పేదరికం, ఆకలితో నలిగిపోతున్న బతుకులు, మరోవైపు భవిష్యత్తును మార్చే ఐరోపా వెలుగులు. పక్కనే ఉన్న ఆ ఊరికి వెళ్లేందుకు వందలాది మంది ప్రాణాలు సైతం తెగిస్తున్నారు. ఇది మనం రోజు చూసే మామూలు ఊళ్ళ మధ్య ప్రయాణం కాదు. రెండు దేశాల మధ్య రాకాసి అలలు ఎగసిపడే సముద్రపు నీటిని ఈదుకుంటూ సాగుతున్న మృత్యు పోరాటం. ఉత్తరాఫ్రికా తీరంలో ఉన్న స్పెయిన్ సరిహద్దు నగరం సెయూటా వద్ద భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది స్పెయిన్ ఆధీనంలో ఉండడంతో ఐరోపాలోకి ప్రవేశించడానికి ఇదే ప్రధాన ద్వారంగా మారింది. అయితే ఒక్కసారిగా వేల సంఖ్యలో ఈ వలసల వరద పెరగడానికి, సరిహద్దులో ఈ స్థాయి అలజడి రేగడానికి వెనుక రెండు కీలక పరిణామాలున్నాయి. సముద్రం ద్వారా తమ దేశంలోకి ప్రవేశించే వలసదారులను ఎలాంటి చట్టబద్ధమైన విచారణ లేదా ప్రక్రియ లేకుండా వెంటనే వెనక్కి పంపకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన భూమార్గంలో వచ్చే వారికి వర్తించదని పేర్కొంది. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది దీన్ని తమకు దక్కిన అవకాశంగా భావించి ఒక్కసారిగా సముద్రంలోకి దిగారు. అలాగే జూలై 30న మొరాకో రాజు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇలా జైళ్ల నుంచి విడుదలైన వారే వాహనాల్లో సరిహద్దులకు చేరుకుని స్పెయిన్లోకి ప్రవేశిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు ఇచ్చిన ఈ చట్టపరమైన వెసులుబాటును, సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితులను మానవ అక్రమ రవాణా చేసే ముఠాలు పూర్తిగా అనుకూలంగా మార్చుకున్నాయి. ఇప్పుడు వెళ్తే ఎవరు ఆపలేరు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించడంతో యువకులు, పేదలు ఒకేసారి బీచ్ వైపు పరిగెత్తారు. బట్ ఈ ప్రయాణం అనుకున్నంత సులభంగా ఏం సాగలేదు. కంటి ముందు బలమైన అలలు, బ్యారియర్లు ఉన్నప్పటికీ ఈదుకుంటూ సరిహద్దులు దాటే ప్రయత్నంలో నీట మునిగి ఇప్పటి వరకు కనీసం 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నీటిపై తేలుతున్న మృతదేహాలు అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతూ ఉన్నాయి. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో టారాహల్ సరిహద్దుల వద్ద స్థానిక అధికారులు నియంత్రించలేక చేతులెత్తేశారు. దీంతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి సరిహద్దుల్లో ఏకంగా మిలిటరీని, నావీ బలగాలను మోహరించింది. నగరంలోని పునరావాస కేంద్రాలన్నీ నిండిపోవడంతో సరిహద్దు దాటిన వేలాది మంది ఫుట్పాత్లపైనే కాలం గడుపుతున్నారు. సొంత దేశంలో నిరుద్యోగం, పేదరికం నుండి తప్పించుకోవాలనుకున్న వీరి జీవితాలు ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సముద్రంలో దూకుతున్న ఈ మానవ కెరటాలు ఒకవైపు అంతర్జాతీయ సరిహద్దు చట్టాలకు, మరోవైపు మానవతా విలువలకే ఒక పెద్ద సవాల్గా మారాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.